నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్లు, సోషల్ మీడియా కేసులపై ప్రధాన చర్చ. స్టెల్లా షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్ షిప్ ని ఎందుకు వదిలివేశారు? ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది. కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై వారు చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సమాలోచన జరిపారు. మరొక వైపు తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వివరించారు. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ సాగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. పేర్ని నాని స్టెల్లా షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్ షిప్ ని ఎందుకు వదిలివేశారని తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందని చెప్పారు. తన ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్షర్ షిప్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాణాలకి తెగించి అక్రమ బియ్యాన్ని, అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్ట్ అసలు నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్ లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా, ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని అదే అన్న, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే, ఇప్పుడు నాకు ఎవడో సమాచారం చెప్తే, మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజల సమస్యలకి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే వెబ్సైట్ ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ప్రజల సమస్యల్ని వేదిక వెబ్సైట్ ద్వారా తీసుకువస్తే ప్రతి సమస్యని వెబ్సైట్ లో పొందుపరిచి సంబంధిత శాఖలకి పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దీనివలన ప్రజలకి వెసులుబాటు కలుగుతుందని మంత్రి రామానాయుడు తెలిపారు.
డాక్టర్ రామాజీ గారు ప్రతి ఎన్నికలను కూడా నాకు ఎంతో వెన్నట్టు ఉంది. కుటుంబ శ్రేయులాగా ఉన్న ఆయన అకాల వృత్తికి చింతిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆఫీసులో ఉన్నప్పుడు 100 నుంచి 300 మంది వరకు కూడా ఆఫీస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ సమస్యని విని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 50% మన ఫోన్ కాల్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఇప్పుడు మన ఆఫీస్ కి చాలా మంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ మీద వచ్చేవాళ్ళు. మన వస్తాం మనం చెప్తున్నాం, కొన్ని క్లియర్ అయిపోతుంది, కొన్ని క్లియర్ అవ్వట్లేదు. అట్లా కాకుండా మనం ఏదైనా డిజిటల్ చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతమంది మనకి ఏదైనా సమస్యలు చెప్పారు, ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, అది ఎంతవరకు క్లియర్ అయింది, క్లియర్ అయితే హ్యాపీ, ఒకవేళ క్లియర్ అవ్వకపోతే దానికి రీజన్ ఏంటి, ఇవన్నీ చేస్తే కొంచెం ఫ్యాసిలిటీ ఆలోచన. అందుకే ఈ యాప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యాప్ ద్వారా మనం ఏదైతే మీరు అప్లికేషన్ ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఆ యాప్ ద్వారా మన ఆఫీస్ లో రిజిస్టర్ చేస్తాము. ఇది వెంటనే డైరెక్ట్ గా ఆ మండలం, ఆ డిపార్ట్మెంట్, ఆ నోడల్ ఆఫీసర్ కూడా వెళ్తున్నారు. ఏ డిపార్ట్మెంట్స్ మన ఆన్లైన్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది, ఎన్ని క్లియర్ అయింది, ఎన్ని పెండింగ్ లో ఉంది, ఎక్కడ క్లియర్ కాలేదు అనేది కూడా మనం కూడా వర్కౌట్ చేస్తూ మనం కూడా నేను కూడా అధికారులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది మనం ఒక ప్రజల ఒక కార్యక్రమం తీసుకుంటే పబ్లిక్ ఇంకా మన రెస్పాన్సిబిలిటీగా ఉండగలుగుతాం, సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి పెంచగలుగుతాం అనే ఆలోచనతో దాన్ని కూడా ఈరోజు మనం లాంచ్ చేసి మాకు ఆఫీస్ ఎవరైతే ఆన్లైన్ పెట్టుకున్నామో డైరెక్ట్ గా పంచాయతీ రాజ్ నోడల్ ఆఫీసర్ వాళ్ళకి వస్తుంది, డైరెక్ట్ గా వాళ్ళకి కనిపిస్తుంది. దీని మెసేజ్ కూడా ఇమీడియట్లీ ఇలా పలానా సర్వే పలానా నెంబర్ తోటి పలానా పిఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళండి చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ మెసేజ్ కూడా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఏలూరులోని కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో 248 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. లేబర్ డిపార్ట్మెంట్ సార్ చిన్న పిల్లలు సార్ జాయిన్ చేస్తారు.
ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ప్రజా ప్రతినిధుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లలు రావడంతో జిల్లా ఎస్పీ స్వయంగా పిల్లల దగ్గరికి వెళ్లి వారికి స్వీట్లు పంచి ఏం చదువుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి ఫోన్ ద్వారా తెలిపారు. కోసం మనం అందరూ అధికారులు కూడా ఇక్కడ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు. పిటిషనర్స్ ని విని వాళ్ళ దగ్గర ఉన్న సమస్యల్ని అక్కడ ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సత్యసాయి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మండే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకుండా సబ్ డివిజన్స్ తర్వాత స్టేషన్ లెవెల్ కూడా జరుగుతాయి. అక్కడ కూడా వాళ్ళ పిటిషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. అంతేకాకుండా మనం ఇక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 9550351100. దాని ద్వారా కూడా ఈ స్టిగ్మాని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి దాని ద్వారా కూడా కంప్లైంట్స్ ఇచ్చి చాలా వరకు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కావచ్చు, ఎవరైనా ఆడపిల్లలు కొన్ని సమస్యలు కావచ్చు, అట్లాంటివి కూడా చాలా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీనికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీల్ ఆల్సో ఎన్షూర్ దట్ క్వాలిటీ గ్రీవెన్స్ నుంచి రిడ్రెస్ కావడానికి ఒక ఆడిట్ టీమ్ ని పెట్టడం జరిగింది. వీల్ ఎన్షూర్ సచ్ గ్రీవెన్స్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేయకపోగా ప్రజలపై అదనపు భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఏలూరులోని వైసీపీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విన్నపం చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బాబు షూరిటీ అన్నారు, కానీ ప్రజలకు ఏమర్థమైందంటే వేల బాధలు గ్యారెంటీ అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు ఈ విషయాన్ని చూస్తున్నారు. ఎన్నికల ముందు ఛార్జీలు పెంచనని, కరెంటు ఛార్జీలు అనేది అవసరమైతే తగ్గిస్తానని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అధికారంలోకి వచ్చాక ఆ హామీని తొంగలోకి తొక్కి చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో వరుసగా 6 నెలల్లో ముందు 6,072.86 కోట్లు, రెండోసారి ఇప్పుడు 9,412 కోట్ల కరెంటు ఛార్జీలు పెంపు జరుగుతుంది. వెరసి ఈ 6 నెలల్లో 15,004 సుమారు 6,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు
యూనిట్కి ₹1.32 చొప్పున పెంచడం జరిగింది. అలాగే రేపు ఉదయం క్రిస్మస్ సందర్భంగా మళ్ళీ 9,000 చిల్లర ₹2,00,00,000 కరెంట్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఈ యొక్క బాధుడు అదేమీ మేము బాధట్లేదు, మేము సర్వన్వయంగా తల్లిదండ్రులకి కరెంట్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఉన్నదానికన్నా తగ్గించేస్తాం, కాబట్టి నాకు ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మొదలు పెనుగొండ దాకా ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశారు. ఇవాళ కూటమి ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పింది ఏది చేయకోకుండా ప్రతిదీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ లాగానే అందరూ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, సుధాకర్ ఏ గ్యారంటీ కూడా కరెక్ట్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్లు, సోషల్ మీడియా కేసులపై ప్రధాన చర్చ. స్టెల్లాషిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్, కెన్షర్ షిప్ ని ఎందుకు వదిలివేశారు? ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.